దానియేలు దేవుని పట్ల స్థిరమైన భయభక్తులు కలిగిన వ్యక్తి. పరాయి దేశంలో కూడా ఆయన దేవుని యందు భయభక్తులను, విశ్వాసాన్ని కోల్పోలేదు. పరిస్థితులతో రాజీపడని వ్యక్తి. అతని అచంచల విశ్వాసం, యథార్థత, సమర్పణతో కూడి పనిచేయడం దర్యావేషు రాజు హృదయాన్ని ఆకర్షించినది. దానియేలు రాజుకి సన్నిహితుడుగా ఉండటము బబులోనులోని ఇతర అధికారులకు ఇబ్బందికరంగా మారింది. వారు దానియేలుపై అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. వారు రాజు అనుమతితో ఒక ప్లాన్ చేశారు. బబులోను సామ్రాజ్యంలో ఏ వ్యక్తి కూడా 30 రోజుల వరకు రాజు చేయించిన ప్రతిమకు తప్ప ఎవరికీ నమస్కరింపకూడదు, ప్రార్థించకూడదు. దీన్ని రాజముద్ర వేయించి చట్టబద్ధం చేశారు. కానీ దానియేలు మాత్రం రోజుకు 3 సార్లు యెరూషలేం వైపు తిరిగి ప్రార్థిస్తూనే ఉన్నాడు. రాజుగారి చట్టానికి దానియేలు అవిధేయత చూపాడని అతని మీద రిపోర్ట్ చేయడం జరిగింది. రాజు చట్టం చేశాక దాన్ని మార్చడానికి లేదు. దర్యావేషు రాజు అయిష్టంగానే దానియేలును సింహాల బోన్లో వేశాడు. భయంకరమైన క్రూర మృగాల మధ్య కూడా దానియేలు దేవునిపై విశ్వాసం వీడలేదు. దేవుడు అద్భుతంగా ఒక దేవదూతను పంపించి సింహాలు నోళ్లు తెరవకుండా చేశాడు. దానియేలుకు ఎటువంటి హాని జరగలేదు. దర్యావేషు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. అంతేకాదు, బబులోను సంస్థానములలోని ప్రజలందరూ దానియేలు దేవునినే సేవించాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఈరోజు నీవు ఎటువంటి భయంకరమైన సమస్యల మధ్య ఉన్నా కూడా నీవు దేవుని యందు స్థిర విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తప్పక నీకు విడుదలిస్తాడు. నీ విశ్వాసమే నీ విజయం. యువర్ ఫెయిత్ ఈజ్ యువర్ విక్టరీ. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి.